సోదరులు, సమాజంలో ఉన్నటువంటి సోదరులు సోదరులు మామూలుగా అభిమానుల సమావేశానికి పెట్టడం జరిగింది. కానీ నాకు అభిమానులు వీడియో కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం అయితే నా చిరకాల కోరిక ఒక 3000 మంది పెట్టేటువంటి ఒక ఆడిటోరియం నిర్మించాలనేటువంటి నా కోరిక నెరవేరలేదు. అది నెరవేరుంటే ఎవరిని అసంతృప్తి పాలు చేయకుండా అందరితో కలిపి సమావేశం పెట్టుకుని ఉండేవాడు. అప్పటికి ఎక్కువ పెడతానంటే అసలు భోజనానికి ఇబ్బంది వస్తుంది. అధ్యక్షులను రిస్ట్రిక్టెడ్గా ఇదివరకు ఈ ఎలక్షన్లో కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కార్యక్రమంలో జరగలేనటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ ముందు మనం మోటివేట్ చేద్దాం. ఆల్రెడీ కొంతమంది చాలామంది ప్రవేశించి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ మనం తర్వాత కలుసుకోవచ్చే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం పనిలేదు, కార్యక్రమాలు చేయడం పనిలేదు. ఇంకేమీ లేక కాలనీ ఎక్కడం, కోర్టులు ఎక్కడం, ఇదే మన దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు గిఫ్ట్ ఇచ్చారు. అది కుటుంబానికి చెందినటువంటి అంతా సుబ్రహ్మణ్యం గారి కుటుంబం. సుబ్రహ్మణ్యం గారికి నేను అత్యంత ఆత్మీయుడిని. ఆయన నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ నేను లెక్చరర్గా ఉన్నప్పుడు కానీ నేరుగా ఇంకా అప్పుడు రామకృష్ణుడు నేను నేరుగా ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళేటువంటి ఏకైక వ్యక్తిని నేనే తెలుస్తాను. తర్వాత రాజకీయాలు వచ్చి అప్పుడు కూడా సుబ్రహ్మణ్యం గారు ఎవరికైనా సరే పలానా వాడికి రాజకీయంగా మీద నుంచి బ్రహ్మానంద రెడ్డి గారికి ఒత్తిడి తీసుకొస్తే నన్ను పిలిచి బాబు మనకు మీద నుంచి ఒత్తిడి వచ్చింది, ఈ అభివృద్ధికి మనం చేయాలని ఆపేవారు. ఆ విధంగా ఆయన ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతను 15 సంవత్సరాలు నిర్వహించిన లెక్చర్లో కూడా ఉంది. అటువంటిది వీళ్ళిద్దరికి బద్ధ శత్రువులు, శాశ్వత శత్రువులు, ఆజన్మ శత్రువులు, వ్యాపారాలందరూ ఆవిడ పేర్లు పెట్టారు. మాకు ఒక అడ్రస్ లేని వ్యక్తి, జిల్లా లేని వ్యక్తి, అటువంటి వ్యక్తికి పనిచేయడం ప్రతిష్టాకరమైన మీ అందరికీ అది గౌరవప్రదమైన ఆ జెండాను పట్టుకోవడం మనకి ఎంత హింసకరమైన ఆలోచన చేస్తున్నారా లేదా అది గుర్తుంచుకోవాలి. మనం ఎవరికైతే పని చేస్తున్నామో ఆ పని చేసేటువంటి వ్యక్తి బాగా చేస్తున్నారు అని అనాలి. అది కాకుండా మరి మనం ఆలోచన చేసుకుంటే ఇది ఏ కులం, వాళ్ళు ఏ కులం, ఇంకే కులం, కులాలు ఏంటండి? కులాలు ఏంటి? అనకాపల్లిలో ఈ కాపు కులాలు మనిషిని దొడరాగా చెప్పారు. కాపు కులాలకి నువ్వు స్టాప్ పడ్డాయా, నా తర్వాత నువ్వే కాపు కులాలకు నాయకుడు అని చెప్పారు. ఈనాటి సమావేశానికి కీలకమైనటువంటి వ్యక్తి, రాష్ట్ర సుదీర్ఘ రాజకీయాల్లో తనదంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకొని ఒక విలక్షణ నాయకుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నారంటే అది గౌరవనీయులు డాక్టర్ గాంధీ గారు. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి, పార్లమెంట్ సభ్యులు, సీఎం కానీ సీఎం మన సీఎం రమేష్ గారు. సీఎంలు మారుతూ ఉంటారు కానీ మనం ఆయన దగ్గర సీఎం కానీ శాశ్వతంగా పెట్టుకున్నాం. అందుకే సీఎం కానీ సీఎం మన శాశ్వత సీఎం రమేష్ గారు.
అదేవిధంగా శ్రీలా గోవింద్ సత్యా గారు, రాష్ట్ర లోక్సత్తా పార్టీ అధ్యక్షులు సోదరులు బీజేపీ పార్టీ గారికి, జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు దత్తల పరమేశ్వర్ గారికి, వేదిక కాశీరాజు గారికి, నిమ్మతాల సన్యాసి గారికి, మన పెద్దలకు, అదేవిధంగా మీ అందరి డైనమిక్ లీడర్ జేవీ గారికి, నేను మీటింగ్ మొదలైందని చూస్తున్నా. ఎవరు మాట్లాడిన చప్పట్లు ఎక్కువ కొట్టలేదు కానీ మీరు మాట్లాడినట్టు ఎక్కువ చప్పట్లు. ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరులకు, సోదరి మంత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.